ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనా వెళ్లనున్నారు. జపాన్లోనూ పర్యటిస్తున్నారు. అసలు ఈ పర్యటనలో మన దేశానికి లాభం ఏంటి? అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆసియాలో మెరుగుపడతాయా? అమెరికా దూరమవుతున్న కొద్దీ చైనా మనకు దగ్గరవుతోంది. ఆగస్టు 31వ తేదీన జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించబోతున్నారు. లద్దాఖ్లో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం భారత్ చైనా మధ్య సంబంధాలలో ఒక కీలక మలుపుగా ఈ పర్యటన నిలవనుంది. జపాన్ పర్యటన అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన చైనాలోని టియాన్జిన్లో పర్యటించనున్నారు. 7 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని చైనాకు వెళ్తూ ఉండడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. భారత్ అమెరికా నుంచి వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లడం ఉత్కంఠ రేపుతుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని భారత్పై కక్షగట్టిన ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఈ సుంకాలను చైనా సైతం ఖండించింది. చైనాతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు ప్రధాని మోదీ. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ కానున్నారు. ఇప్పటికే చైనా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. ఇండియా చైనా పరస్పరం టూరిస్టు వీసాలు ఇస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాలకు సామరస్యపూర్వక వాతావరణం నెలకొంది. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు అమెరికాకు శత్రువుగా ఉన్న చైనా భారత్కు దగ్గరైంది. మనకు బెదిరించినట్లే రష్యా నుంచి చమురు కొనొద్దంటూ చైనాను కూడా అమెరికా బెదిరించింది. అయితే డ్రాగన్ కంట్రీ కుదరదు పొమ్మని తేల్చి చెప్పింది. సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్య రంగంపై చైనాతో కలిసి భారత్ దృష్టి సారిస్తుందంటున్నారు నిపుణులు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 20 దేశాధినేతలు హాజరు కానున్నారు. వీరందరితోనూ మోదీ భేటీ కానున్నారు. 2001 తర్వాత అత్యంత విస్తృతమైన ఎస్సీఓ మీటింగ్ ఇది. ఇందులో ప్రస్తుతం 10 సభ్య దేశాలు ఉండగా 16 డైలాగ్ పార్ట్నర్స్, అబ్జర్వర్లు ఉన్నాయి. ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పరస్పర ఆర్థిక సహకారం ప్రధాన లక్ష్యాలు. చైనా, భారత్ కలిస్తే అమెరికాకు గట్టి కౌంటర్ ఇవ్వొచ్చు. గతేడాది రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులోనూ జిన్పింగ్, మోదీ సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జపాన్లో మోదీ పర్యటించడం ఇది 8వసారి. జపాన్తో పలు కీలక అంశాలపై ఒప్పందాలు కుదరనున్నాయి. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్, సెమీ కండక్టర్ల ప్రాజెక్టు ప్రధానమైనవి.